రైట్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి ప్రియ దైవ జనాంగమందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ప్రభు ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని బట్టి ఒక చిన్న అంశం మీద ధ్యానం చేయబోతున్నాం, ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క బైబిల్ గ్రంథాల నుంచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈరోజు ఈ 12:30 గంటల సమయం వరకు నాయన మీరు నన్ను శబ్దించినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి నాయన, మీరు నాకు ఇచ్చినటువంటి ఆలోచనని బట్టి, మీరు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తీవ్రతను బట్టి నాయన, మరి మీరు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తీవ్రతను బట్టి ఈరోజు మీ యొక్క వాక్యము ప్రకటించాలని చెప్పి నేను ఆశపడి ఉండగా నాయన, ఆశ నెరవేర్చండి. మీ యొక్క వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడి ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేసి కాపాడండి. 30 100 60 100 ఫలింపజేసి ఆశీర్వదించి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు 4 వ్యక్తుల చేత రాయబడ్డాయి. 4 సువార్తల్లో 2వ సువార్త మార్కు సువార్త. మార్కు సువార్తలో మనకందరికీ తెలిసినటువంటి రీతిగా 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క పుట్టుక, పరిచర్య జీవితము, అలాగే బలియాగము మొత్తాన్ని కూడా మార్కు పొందుపరిచాడు. ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే కొంతమంది యేసు ప్రభుని వెంబడించిన వారిలో యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పి, ఆయనే పునరుద్ధానుడు అని చెప్పి నమ్మలేదు. ఆ అపనమ్మకత్వం వల్ల వారు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు అక్కడ ఉన్నాడా లేదా లేచాడా అని చెప్పి చూడడానికి వెళ్ళారు. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో చాలామంది కూడా, చాలా సంఘాలు ఈస్టర్ దినమప్పుడు లేదా జ్ఞాపకార్థ కూడికప్పుడు లేదా
గుడ్ ఫ్రైడే దినమప్పుడు, లేదా చనిపోయిన వారి జన్మదినమప్పుడు వెళ్ళి వారికి నివాళి అర్పిస్తూ వస్తూ ఉంటాం. దానికి మనం తీసుకునేటటువంటి వాక్యం ఏంటంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమన్న వాక్యం తీసుకుంటాం. సరే, మంచిదే. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమే, కానీ సమాధి దగ్గరికి వెళ్ళే జ్ఞాపకం చేసుకోవాలా? లేదు కదా, ఇంట్లో ఉండే జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం, కానీ సమాధి దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలని లేదు. ఎవరు సమాధి దగ్గరికి వెళ్తారంటే వారు ఇంకా లేరు, వారిని మనం ఇంకా చూడము అని చెప్పి నిరీక్షణ లేని అన్యజనులు ఈ పండుగలన్నీ చేసుకుంటారు. సమాధుల పండుగ అని చెప్పి, అలాగే ఆదరణ కూటం అని చెప్పి, అలాగే దినం అని చెప్పి, అలాగే జ్ఞాపకార్థ కూటం అని చెప్పి, ఇవన్నీ కూడా అన్యజనులు చేసుకునేటటువంటి పండుగలను మనం క్రిస్టియనైజ్ చేసి చేస్తున్నాం. ప్రియమైన వారలారా, అట్లా చేయొచ్చా అంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తూ ఉన్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను విసర్జించుడి, అభ్యసింపకుడి. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, మనము చేస్తున్నటువంటి ఆచారాలు కానివ్వండి, మనము చేస్తున్నటువంటి పండుగలు చాలా బైబిల్లో లేవు. అవన్నీ కూడా అన్యజనముల ఆచారములు. బైబిల్లో లేనివన్నీ కూడా అన్యజనముల ఆచారములు. కాబట్టి ప్రియమైన వారులారా, అన్యజనముల ఆచారాల నుంచి బయటికి రండి అని చెప్పి ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యమైన విషయంలోకి వస్తే, ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలోకి మనం వస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పి దానిలో ఉంది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఎట్లా ప్రకటిస్తాడు? ఎందుకు సువార్త ప్రకటించాలి అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, సువార్త అంటే మంచి వార్త అని. మంచి వార్త ఎందుకు ప్రకటించాలి? ఒకడు ఆదరింపబడటానికో, ఒకడు కష్టాల్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటికి రావడానికో ఒక మంచి వార్తను ప్రకటించాలి, మంచి వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, క్రైస్తవ విశ్వాస ప్రకారం ప్రభు లేనివాడు, ఈ లోకమంతా కూడా ప్రభు లేని సమయంలో మరి వారు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించని సమయంలో
మరి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి కొంతమందిని పంపుతున్న, సువార్త చెప్పడానికి పంపుతున్నటువంటి సందర్భం అది. సువార్త ఎలా చెప్పాలి? మొట్టమొదటిగా సువార్త చెప్పడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు ఏంటంటే, మొదటిది వాక్యము ద్వారా యేసుక్రీస్తు నామమును బట్టి సువార్త చేయటం. ప్రియమైన వారులారా, దీనికి మనం చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం చూస్తే 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే, ప్రియమైన వారులారా, అపోస్తలుడైనటువంటి పేతురు, అపోస్తలుడైనటువంటి యోహాను ఒక మందిరంలోనికి వెళ్తున్నటువంటి సందర్భం అది. అప్పుడు ఒక కుంటివాడు, కుంటివాడు వారిని కలిసి మరి డబ్బులు అడిగినప్పుడు, అయ్యా మా చేతుల్లో డబ్బులు లేవు, మా చేతుల్లో ఇది లేదు, మా చేతుల్లో బంగారం లేదు, మా చేతుల్లో ఏమీ లేని వారమై ఉన్నాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నువ్వు లేయి అని చెప్పి సెలవిచ్చినప్పుడు వాళ్ళు లేచారు. కాబట్టి ఇదొక మార్గం సువార్త ప్రకటించడానికి. దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని, దేవుని నామాన్ని బయటకు ఉచ్చరించి, దేవుడు చేసినటువంటి ఘనకార్యాలను చూడటం ఒక మార్గం. రెండవ మార్గం ఏంటంటే, అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 ఆ ప్రాంతంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, లోకమునకు మనం సువార్త ప్రకటించాలంటే లోకమునకు వెలుగై ఉండాలి, లోకమునకు ఒక దారి చూపించాలి. అలా చూపిస్తూ సువార్త ప్రకటన చేసినటువంటి వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒక 3 జీవితాలను పరిచయం చేస్తాను. ఎందుకు అలా చూపిస్తా మనం సువార్తను ప్రకటించాలి అనేది, వారు ఈ దేశానికి వచ్చి సువార్త పరిచర్య చేయకపోతే దేశం ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది రెవరెండ్ అమీ కర్మైకల్ అనేటటువంటి ఆమె ఐర్లాండ్ దేశస్తురాలు. ఐర్లాండ్ దేశం నుంచి ప్రభు పిలుపునందుకొని మొట్టమొదటిగా జపాన్ దేశంలో ప్రభు సేవ చేసి, దాని తర్వాత శ్రీలంకలో ప్రభు సేవ చేసి, దాని తర్వాత ఇండియాలోని తమిళనాడు ప్రాంతంలో ప్రభు సేవ చేశారు. ఈమె మన దేశానికి ఎట్లా సువార్త ప్రకటించిందంటే, లేదా మన దేశానికి ఎట్లా వెలుగుగా ఉండిందంటే, ఈమె భారతదేశంలోకి అడుగుపెట్టినప్పుడు
తిరునల్వేలి ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఆ ప్రాంతం తమిళనాడు ప్రాంతంలో ఉంది. తిరునల్వేలి జిల్లా దహ్నావూరు ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె గమనించింది ఏంటంటే, ఆడవారు ఉంటే వ్యభిచారులుగా ఉంటున్నారు, లేదంటే ఈ టెంపుల్స్లో దహన బలులుగానో లేదా బల్యార్పణలుగానో మారిపోతున్నారు ఆడపిల్లలు. ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటి? ఆడపిల్లలకు చదువు రాదు, సువార్త ప్రకటించాలి, ఎట్లా సువార్త ప్రకటించాలో అర్థం కాదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఆమె ప్రభువుని అడిగినప్పుడు, నిన్ను ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి ఈ ప్రాంతాన్ని విడిపించడానికే మరి నేను పంపించానని ప్రభు చెప్పినప్పుడు, మరి ఆమె కొంతమంది అమ్మాయిలను చేరదీసి వారికి ఒక పాఠశాల ప్రారంభించి వారు చదువుకోవడానికి కారణమైంది. భారతదేశంలో స్త్రీలు ఈరోజు విద్యాభ్యాసిస్తున్నారంటే ముఖ్యమైనటువంటి కారణం రెవరెండ్ అమీ కార్మైకల్. కాబట్టి ఎందుకు మనం వెలుగుగా ఉండాలంటే, మనము ఈ లోకం నుండి ఒక అన్యాచారాన్ని వెళ్ళగొట్టాలంటే మనమే ఒక దారిగా మారాలి. కాబట్టి మనం ఒక వెలుగుగా ఉండాలి. కాబట్టి మరి ఈరోజు అమీ కార్మైకల్ గారి గురించి చూశాను. ప్రభు చిత్తమైతే మరి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ గారి గురించి, అలాగే డాక్టర్ ఐడా స్కడ్డర్ గారి గురించి కూడా చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ చిన్న వర్తమానానికే మీకు వందనాలు. నన్ను మీ పాత్రగా వాడుకున్నందుకు మీకు వందనాలు స్వామి, స్తోత్రాలయ్యా. ఈరోజు ఇచ్చినటువంటి వర్తమానం మీ ప్రియ బిడ్డలకు అర్థమయ్యేటటువంటిగా ఉండటానికి సహాయం దయచేయండి. ఆత్మీయ నేత్రాలు వెలిగింపజేయండి. స్తోత్రాలు, వందనాలు తెలియజేసి ప్రాక్టీస్ చేసే వ్యక్తులు ఉండటానికి సహాయం చేయండి. మా ప్రభువును, మీ ప్రియ కుమార్తె, మా ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.